హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులు. మధ్యాహ్నం ఏం వంటలు చేస్తారు మీరు? నేనైతే ఈరోజు బెండకాయ, వంకాయ కాంబినేషన్‌తో కర్రీ చేస్తున్నా అండి. కూర చేసి దానికి కాంబినేషన్ సంగటి చేస్తున్నా. వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ఫుల్ వర్షం పడుతుంది కదండీ! చాలా బాగా పడుతుంది అసలు వర్షం అయితే. సన్నగా అంటే పెద్దగా కుండ పోసినట్టు ఏం కాకుండా తుప్పర్లాగా సన్నగా పడుతూనే ఉంటుంది అసలు పొద్దున నుంచి సాయంత్రం దాకా. డోర్‌లన్నీ మూసేసుకొని కూర్చుంటున్నామండి. చల్ల గాలి, ఈదరగాలి, వర్షము. ఎక్కడికన్నా బయటికెళ్ళాలన్నా అవ్వట్లేదు. ఇంట్లో పనులే అవ్వట్లేదు. చల్లగా ఏం పనులు చేసుకోవట్లేదు. మీకు గూడా అట్లే ఉందా? అంతటా అట్లే ఉందంటున్నారులెండి. నిన్నైతే ఎట్లకేలకు చాలా దూరం డేర్ చేసి వెళ్ళామండి. అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నామంటే, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఎళ్ళాలని. ఓపెనింగ్ అయినప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. కానీ నిన్న మాత్రం ఫుల్ వర్షమండి. ఎళ్ళగలుగుతామా లేదా అనుకుంటూ అలాగనే వెళ్ళిపోయామనుకున్నాం. ఎక్కడికనుకుంటున్నారు? యాదగిరిగుట్ట దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి కొత్తగా కట్టారండి. ఏంటో పేరు గుర్తు రావట్లేదు సడన్‌గా. స్వర్ణగిరి గుడికెళ్ళామండి. చాలా బావుందండి. ఎంత బావుందంటే అసలు స్టార్టింగ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కుదరట్లేదనమాట. కుదరట్లేదు సరే ఎప్పుడు వెళ్దామంటే మా వారు ఎప్పుడన్నా అడిగితే పొద్దున్నే బయలుదేరితే 6:30 కల్లా ఇంటి దగ్గర బయలుదేరితే మనం తొందరగా వెళ్ళిపోతాం. దర్శనం అవుతది. జనాలు లేకుండా ఉంటే తొందరగా వెళ్ళొచ్చు అనేవాళ్ళు. ఆ టైంకి ఎక్కడ అవుతదండి మనకి ఇంట్లో అన్ని పనులు అవ్వవు కదా అనుకుంటే అలానే పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నాం. నిన్న మాత్రం వెళ్ళాలనుకున్నాం పొద్దున్నే 7:30కి బయలుదేరదాం అనుకుంటే వర్షం ఫుల్లు పడుతుంది. అలా ఆగేసి తర్వాత నెమ్మదిగా 11కి బయలుదేరినామండి. దారి పొడుగుతా వర్షమే. అక్కడ కూడా ఫుల్లు పడుతూనే ఉంది. ఇంకా పనులు అవుతున్నాయి కానీ చాలా బాగుందండి. నిజంగా దర్శనానికి వెళ్ళాము. అసలు వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి. ఎంత బాగున్నాడండి. నిజంగా అసలు నాకైతే అసలు పక్కకు జరగాలనిపించలేదు. కానీ తొయ్యట్లేదు అసలు. చక్కగా ఎంతసేపు ఉన్నా కానీ మనకైతే భలే దర్శనమైందండి. చాలా బాగుందండి అసలు. ఎంత అందంగా ఉన్నాడండి వెంకటేశ్వర స్వామి. పూలతో భలే అలంకరించారండి. తిరుపతికి ఎంత దూరం వెళ్తాం ఎక్కడైనా ఆయనే. కానీ తిరుపతికి అంత దూరం అంతంత అవస్థ పడుకుంటూ వెళ్తామా? ఒక్క 5 నిమిషాలు కదండి, 5 సెకండ్లు కూడా చూడనీయరు దేవుడిని. తోసేస్తారు అసలు. కానీ ఇలా అయితే భలే ఉన్నదండి. పక్కనే అన్నదానం ఉన్నది. చక్కగా అన్నదానం చేసుకొని, దర్శనం చేసుకొని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించిందండి. చాలా బాగుందబ్బా! ఎవరన్నా అక్కడ దగ్గరలో ఉంటే, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అలా ఎళ్లి ఒక్కసారి దర్శనం చేసుకోండి. చాలా బాగుంది. మాకైతే భలే మంచిగా అనిపించింది. మళ్ళీ ఎళ్ళాలనిపిస్తుంది. కాకపోతే ఈసారి వర్షం కాకుండా మంచిగున్నప్పుడు వెళ్తే చాలా బాగుంది. నైట్ అయితేనంటండి ఫుల్ లైటింగ్‌తో భలే ఉంటుందంటండి. చాలా బాగుంది అసలు. ఈసారి మాత్రం తప్పనిసరి ఎళ్ళాలనిపిస్తుంది. తప్పకుండా వెళ్తాం. మళ్ళీ ఒక్కసారి ఎళ్లి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా అసలు చాలా బాగుందండి. నాకైతే భలే నచ్చిండు వెంకటేశ్వర స్వామి. ఎంత మంచిగా అలంకరణ చేశారంటే పెద్దగా భలే ఉన్నాడండి అసలు. తిరుపతిలో కూడా అలా చూడలేదనిపించింది. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.